నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికలను వైసీపీ టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డూ ఆర్ డై అన్న రేంజ్ లో రాజకీయాలను చేస్తున్నాయి. రెండోసారి గెలిచేందుకు జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. విడతల వారీగా అభ్యర్థులను ఎంపికను చేపట్టారు. ఫైనల్ లిస్టును రిలీజ్ చేసేందుకు వైసీపీ సర్కార్ సిద్ధంగా ఉంది. ఇటు చూస్తే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. బీజేపీతో కూడా పొత్తును కోరుకుంటోంది. ఆ పొత్తు కన్ఫర్మ్ అయితే అభ్యర్థులను ప్రకటించాలనుకుంది. కానీ బీజేపీలో ఏమీ తేల్చకపోవడంతో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త ప్రయోగాలకు పూనుకున్నారు. మరి ప్రయోగాలు టీడీపీని విజయ తీరాలకు చేరుస్తాయా? పొత్తు ఉందనే ఇంత సాహసం చేస్తున్నారా? టీడీపీ జనసేనల పొత్తు వైసీపీపై ఏ మేరకు ప్రభావం చూపనుంది? పొత్తు ద్వారా టీడీపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లెన్ని అనే విషయాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఇప్పటికే 7 విడతల్లో అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 25న 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే జనసేనకు 24 స్థానాలు కేటాయించగా అందులో 5 స్థానాల అభ్యర్థులను టీడీపీ 94 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో వెల్లడించింది. పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి జనసేనకు 3 స్థానాలు కేటాయించారు. వాటికి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత టీడీపీ ఎన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందో స్పష్టత వస్తుంది. అందుకే ఎంపీ అభ్యర్థుల జోలికి వెళ్లలేదు. ఇప్పటి వరకు ప్రకటించిన దానిని బట్టి అసెంబ్లీకి ఉన్న మొత్తం 175 స్థానాల్లో 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో టీడీపీ ఒక్క పార్టీని తీసుకుంటే మెజారిటీ స్థానాలు గత ఎన్నికల్లోనూ ఇంతకు ముందు ఓడిపోయిన అభ్యర్థులకే కేటాయించారు. కొన్ని స్థానాలలో మాత్రమే కొత్త వారికి అవకాశం ఇచ్చారు. తుని, యనమల దివ్య, కళ్యాణదుర్గం, ఆమలినేని సురేంద్రబాబు, చింతలపూడి రోషన్ బాబు, కడప మాధవి, పులివెందుల బీటెక్ రవి, తిరువూరు, కొలికపూడి శ్రీనివాసరావు ఇలా దాదాపు 25 నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. ఇలా పాత ముఖాలకు చోటు ఇవ్వడం వెనుక 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వారికి గతంలో ఓడిపోయారన్న సింపతి ఉండడం. ఇది పార్టీని గెలిపిస్తుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారని అర్థమవుతోంది. రెండోది, ఆర్థికంగా కేడర్ పరంగా వారికి మంచి మార్కులు ఉండడం. 3 క్షేత్రస్థాయిలో జనసేనతో కలిసి పనిచేస్తున్న తీరు. ఈ 3 అంశాలను ప్రామాణికంగా తీసుకొని చంద్రబాబు ప్రయోగానికి దిగారు. అయితే అసమ్మతి ప్రభావాన్ని తట్టుకొని నిలబడగలిగితే బాగానే ఉంటుంది. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం. త్యాగాలు చేయాలి. సర్వేల ఆధారంగా, ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తర్వాత ఎవరు ఏమనుకున్నా నేను చేసేది ఏమీ లేదు అని తరచుగా చెప్పినట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఎంపిక చేశారు. మార్పులు చేర్పుల పరంగా ఆయన చెప్పింది చాలా వరకు జరిగింది. అయితే వీరిలోనూ చాలా వరకు పాత కాపులకే పట్టం కట్టారు. చింతలపూడి నియోజకవర్గంలో కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు. సోమ రోషన్ ను ఇక్కడ నిలబెడుతున్నట్లు ప్రకటించారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మరోసారి గద్దె రామ్మోహన్ కే ఇచ్చారు. ఇక నూజివీడులో వైసీపీ నాయకుడు కొలను పార్థసారథికి టికెట్ ఇచ్చారు. మైదుకూరులో పాత ముఖానికి అవకాశం ఇచ్చారు. పుట్ట సుధాకర్ యాదవ్ కు మరోసారి పట్టం కట్టారు. మొత్తంగా చెప్పాలంటే చంద్రబాబు సర్వేలు చేసి మరీ ఎంపిక చేయడం గమనార్హం. ఇక జనసేనలో ముందుగానే ఎంపిక చేసిన వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఉమ్మడిగా టీడీపీ జనసేన ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ ప్రభావం వైసీపీపై ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేశారు. కానీ తాజా ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి. దీంతో ఓట్లు చీలకపోతే చాలా వరకు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది తప్పదని చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన స్థానాల్లో వైసీపీ ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో 5,000 లోపు మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచిన స్థానాలు 12 ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ 25, తిరుపతి 708, పొన్నూరు 1112, నెల్లూరు సిటీ 1988, తణుకు 2,195, నగరి 2,708, కొత్తపేట 4,038, ఏలూరు 4,072, యలమంచిలి 4,146, తాడికొండ 4,433, ప్రత్తిపాడు 4,611, జగ్గయ్యపేట 4,778. వీటిలో టీడీపీ జనసేన మిత్రపక్షం ప్రభావం ఎక్కువగానే ఉండనుంది. దీంతో ఈ 12 స్థానాల విషయంలో వైసీపీ ఆశలు వదులుకుంటుందా లేక గట్టి ప్రయత్నమే చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 2019
ఎన్నికల్లో 5 నుంచి 10,000 లోపు మెజారిటీతో వైసీపీ గెలిచిన స్థానాలు 22 ఉన్నాయి. రామచంద్రాపురం 5,168, మంగళగిరి 5,337, కర్నూలు 5,353, ముమ్మిడివరం 5,547, శ్రీకాకుళం 5,777, మచిలీపట్నం 5,851, విజయనగరం 6,417, నరసాపురం 6,436, ప్రత్తిపాడు 7,398, తాడిపత్రి 7,511, విజయవాడ వెస్ట్ 7,671, పెడన 7,839, పీలేరు 7,874, అనకాపల్లి 8,169, చిలకలూరుపేట 8,301, బొబ్బిలి 8,352, భీమవరం 8,357, కాకినాడ రూరల్ 8,789, సంతనూతనలపాడు 9,078, కైకలూరు 9,357, భీమిలి 9,712, వేమూరు 9,999. నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ ఓట్లు చీలకుండా కనుక ఉంటే ఈ స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం కష్టం. కానీ అటు పక్క ఉన్నది జగన్ కాబట్టి ఓట్ల చీలికనే కాదు, మొత్తం ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఒక్కొక్క బాణాన్ని వదులుతున్నారు. ఇప్పటికే రెండోసారి తనను గెలిపిస్తే 6 నెలల్లో రోడ్లు వేయిస్తానని ప్రతి సభలో చెప్తున్నారు. దీనికి దీటుగా కూటమి హామీలను ప్రజల ముందు ఉంచాల్సి ఉంది. ఏదేమైనా ఈ 34 స్థానాల్లో సగమైన టీడీపీ కూటమి ఖాతాల్లోకి వెళ్లడం ఖాయం.